హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యూఎస్బి పెన్ డ్రైవ్ని బూటబుల్ చేయడం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి రిఫ్యూజ్ డౌన్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ రిఫ్యూజ్ డౌన్లోడ్ చేసుకోవాలి యూఎస్బి బూటబుల్ చేయడానికి. ఈ రిఫ్యూజ్ని గూగుల్లో కొట్టారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక స్క్రోల్ డౌన్ చేసేసుకొని ఇక్కడ నేను రిఫ్యూజ్ 4.5 p.exe అనే ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసింది బట్ మీకు చూపించడానికి నేను మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. ఆ ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సింపుల్గా ఈ ఫైల్ని డబల్ క్లిక్ చేయండి, ఎస్ కొట్టండి. ఇది ఓపెన్ చేసేస్తున్నాను. ఇదిగోండి, రిఫ్యూజ్ ఓపెన్ అయింది. దీంట్లో మనం ఫస్ట్గా పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ పెన్ డ్రైవ్లో ఓఎస్ని వేయాలనుకోవట్లేదు, ఇంకో పెన్ డ్రైవ్ నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇది తీసాక నేను వెళ్ళిపోతుంది చూడండి, పోయింది అక్కడ. అదే ప్లేస్లో నేను ఇంకో పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేశాను చూడండి. 64 GB వేరే పెన్ డ్రైవ్ కన్నా డిటెక్ట్ అయ్యింది. దాంట్లో నేను ఓఎస్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ ఐఎస్ఓని డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ నేను 10లో పెట్టాను. ఇక్కడ ఈ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడింగ్ అయిపోయిన ఫైల్ ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అయ్యి బూటబుల్కి రెడీ అవుతుంది. దీంట్లో నేను స్టార్ట్ అని కొట్టాను. నాకేం అవసరం లేదు. ఓకే, ఎస్, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మనకి బూటబుల్ పెన్ డ్రైవ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు తెలుగులో వివరిస్తాను. మీకు ఈ వీడియో కనుక యూజ్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫైనలైజ్ ప్లీజ్ వెయిట్ వచ్చింది. దీని తర్వాత చూడండి, రెడీ వచ్చేసింది. అంటే మనకు బూటబుల్ పెన్ డ్రైవ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్లో ఓఎస్ ఇన్స్టాలేషన్ మీకు క్లుప్తంగా పిన్ టు పిన్ పాయింట్తో మీకు ఎలా ఓఎస్ ఇన్స్టాల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియోని